హలో ఆల్, వెల్కమ్ టు గోపికమ్మ వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. సాటర్డే షూట్ చేసిన వ్లాగ్. సాటర్డే మార్నింగే బయట ఊడ్చి ముగ్గు పెట్టేశాను. ముందుగా అయితే నేను పాలతో టీ పెట్టేస్తున్నా. నాకు మార్నింగ్ టీ తాగే అలవాటు ఉంది కాబట్టి మార్నింగే టీతో స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తున్నాను. ఉప్మాలో నేను జనరల్గా స్వీట్ కార్న్, క్యారెట్, గ్రీన్ పీస్ ఏదైనా అవైలబిలిటీలో ఉంటే అవి కూడా యూజ్ చేస్తాను. ఈరోజు అయితే స్వీట్ కార్న్, క్యారెట్ యూజ్ చేస్తున్నాను. గ్రీన్ పీస్ కూడా వేస్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మీల్ మేకర్ రైస్ అండ్ పన్నీర్ మసాలా చేస్తున్నాను. పన్నీర్ కాజు మసాలా చేస్తున్నాను. ఫస్ట్ పన్నీర్ కాజు మసాలా కోసం కసూరి మెతిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టి లైట్గా డ్రై రోస్ట్ చేసుకోండి. తర్వాత ఇంకొక స్టవ్ పైన మీల్ మేకర్ రైస్కి కావాల్సినటువన్నీ కుక్ చేస్తున్నాను. ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, టమాటా, నెక్స్ట్ హాట్ వాటర్లో నానబెట్టిన మీల్ మేకర్ ఇవన్నీ వేసి వాటిని కొద్దిసేపు ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా డ్రై చేసుకున్న కసూరి మేతిని చేతితో కొంచెం నలిపి పౌడర్ లాగా చేసుకోవాలి. దాంతోపాటుగా బాయిల్ చేసుకున్న కాజు, టమాటా, పచ్చిమిర్చి 4 వీటిని అన్నింటి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం గ్రైండ్ చేసుకున్న కాజు టమాటా పేస్ట్ వేసి అందులో కారము, రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కసూరి మేతి పౌడర్ వేసి పన్నీర్ వేసుకొని లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల మన మీల్ మేకర్ రైస్ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసే ముందు బటర్ వేయాలి కాస్త. నా దగ్గర అమూల్ బటర్ ఉంది, అదే వేస్తున్నా. ఈరోజు సేమ్ డే ఈవినింగ్ మేము బయటకు వెళ్తున్నాం. ఇక్కడ హెచ్ఎంటీ లేఅవుట్లో ఏదో ఎగ్జిబిషన్ ఉందంటే చూడ్డానికి వెళ్తున్నాం. ఇది మాకు ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది వచ్చేసి ఇండియన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ షాపింగ్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్. ఇక్కడ చాలా రకాల సెరామిక్ ఐటమ్స్ చాలా రకాలు ఉన్నాయి.
కానీ నాకెందుకో కాస్ట్ కాస్త ఎక్కువ అనిపించింది. బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ సెరామిక్ ఐటమ్స్తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసేదంతా స్టోన్తో చేసిన ఆర్ట్ వర్క్స్. వాటితో పాటు ఇక్కడ మనకు క్లాతింగ్ కూడా ఉంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, కాటన్, కలకత్తా వర్క్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, వాటితో పాటు హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవి అయితే ఒక టైప్ ఆఫ్ మెటల్తో చేసిన హోమ్ డెకర్ ఐటమ్స్. అన్ని మోడల్స్, వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ ఉన్నాయి. లైక్ క్లిప్స్, బ్యాంగిల్స్, అన్ని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లైక్ స్నాక్స్ టైప్లో ఉన్నాయి. మళ్ళీ కిడ్స్కి టాయ్స్, కర్టన్స్, ఇక్కడైతే ప్లాజోస్ అండ్ స్కర్ట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి కాటన్వి. బట్ ఈచ్ 350, 450 అలా ఉన్నాయి ప్లాజోస్.
ఇక్కడ అయితే స్వెటర్స్ అండ్ స్ట్రగ్స్ కూడా ఉన్నాయి, ఈచ్ 250. కర్టన్స్ అయితే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, కాటన్, చందేరి, డిఫరెంట్ ప్రింట్స్, పేస్టల్ షేడ్స్ చాలానే ఉన్నాయి. బట్ ఈచ్ 750 చెప్తా ఉన్నారు. ఈ రోజుకైతే ఈ వీడియో అయింది ఫ్రెండ్స్. మీకు నా ఛానల్లోని కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.